హా పబ్లిక్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చట ఏంటంటే ఒక్క నిమిషం ఆగుండ్రుల్లా ఫోన్ వస్తుంది. హలో ఎవరు? బిందెలా? బిందెలు నాకెందుకయ్యా, నా తన మస్తుగా ఉన్నాయి బిందెలు. ఏంది లంక బిందెలా? అంటే ఇక బిందెలల్లో మస్తుగా బంగారం ఉంటుంది గవేనా సారు? సారు నాకు కూడా ఒక 2 బిందెలు పంపిండు సారు, నాకు మస్తుగా ఖర్చులు ఉన్నాయి. ఏంది 20 లక్షలు ఇవ్వాలా? 20 లక్షలు ఇస్తే భూమిలో పూజలు వేసి బిందెలు బయటికి తీస్తారా? గన్ని పైసలైనా తానుంటే నేను గిడ కూసుండి వార్తలు ఎందుకు చెప్తా సారు, మంచిగా బిందెల బిజినెస్ పెట్టుకుందును కదా. ముందైతే మీరు బిందెలు బయటికి తీయండి సారు, అటెనకల నేను పైసలు పంపిస్తా కానీ. హలో హలో ఫోన్ పెట్టేసిండు కదా, ఏందో ఏమో. అయ్యో మీరెందులో గట్లా చూస్తున్నారు? మీకు కూడా లంక బిందెలు కావాలనా? అయితే ఈ ముచ్చట చూడుండ్రుల్లా మీకే ఎరకైతుంది. ఇగో గీ బల్ల మీద పెట్టిన వస్తువులను చూస్తున్నారా? పాతిన్ప సామాన్కేసే వస్తువులేమో అనుకునేరు, కాదుల్లో గివన్నీ భూమిలోకెళ్ళి తీసిన లంక బిందెలు. అబ్బా అయితే బంగారం కూడా బగ్గనే ఎల్లుంటదని అంటున్నారులే. మొదలు ముచ్చటి నుండ్రి, అటెనక అసలు కథ మీకే అర్థమవుతుంది. విశాఖ జిల్లా ఆనందపురంలుండే 4 అన్నలకు ఒక స్వామీజీ భూమిలోకెళ్ళి లంకె బిందెలను తీస్తా అని రహస్యంగా చెప్పిండట. కాకపోతే గా బిందెలు తీయనికి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిండట. ఇక 4 కలిసి 28 లక్షలకు స్వామీజీతోని బేరం కుదుర్చుకున్నారట. ఇక ఆ స్వామీజీ లంకె బిందెలు ఉన్నాయన్న కాడ పూజలు చేసి తవ్వితే గీ లంకె బిందెలు బయటపడ్డాయట. ఇప్పుడైతే ఖాళీ బిందెలే వెళ్ళినాయి, ఇంకిన్ని పైసలు అయితే తయారు చేసుకోండి, అప్పుడు బంగారం ఉన్న బిందెలు ఎల్లుతాయని గాళ్ళన్న మించిండట. ఇక ఇప్పటికే 28 లక్షలు ఇచ్చినాం, మళ్ళా పైసలు ఇయ్యమంటున్నాడు ఏందని అనుమానం వచ్చి ఇదేదో మోసం కథనే ఉన్నదని గా 4 పోయి పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే స్వామీజీ అసలు భాగవతం బయటపడ్డది. ఎందుకంటే గీ బిందెలు నిజంగానే భూమిలోకెళ్ళి వెళ్ళలేవాట. స్వామీజీ వీటిని ముందే భూమిలో వాతి పెట్టించి పూజల పేరు మీద డ్రామాలాడి పైసలు ఇచ్చిన వాళ్ళను బురిడి కొట్టించిండు అన్నట్టు. డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మంచి రోజు వస్తామని బాబా ఒక రోజు వాళ్ళ మనుషులు పంపించేసి ఈ లంక బిందు కూడా పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఫేక్ లంక బిందు అక్కడ దొరికిపోతే ఇబ్బంది అవుద్దని వాళ్ళ కుర్రాలు పంపించేసి ఈ టీం మెంబర్స్ పంపించేసి ఫేక్ లంక బిందుని కూడా పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఇక పోలీసుల ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అసలు వాడు స్వామీజీ కాదట, వెంకట భార్గవ్ అనే ఒక మోతవారి యోగేంద్ర స్వామీజీగా అవతారం ఎత్తి గీతిరిగా జనాలను మోసం చేస్తున్నాడు అన్నట్టు. ఇక నకిలీ స్వామీజీతో పాటు ఇంకో 7 కూడా అరెస్ట్ చేసి లోపటేసిండ్రు పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్, లోకం మీద ఎసొంటి మోసాలు జరుగుతున్నాయో. మిమ్ముల నమ్మియనికి తీరొక్క కథలు పడతారు. లంక బిందెలని, నిధి కోసమని, అగ్వకు బంగారం వత్తదని అత్యాశకు పోయి ఉన్న పైసలను ఊడప్ప చేసుకోకుండ్రి. ఏమంటున్నాం?